కల్కి మూవీకి సంబంధించి అశ్వత్థామ గ్లిమ్స్ ని బయటకు తీసుకొచ్చారు. ముందు నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే అమితాబ్ బచ్చన్ గారు ఆ రోల్ ప్లే చేయబోతున్నారని స్పష్టంగా చెప్పేశారు. పోతే అశ్వత్థామ ప్రజెంట్ ఒక శివాలయంలో జ్ఞానంలో ఉన్నట్టు ఈ గ్లిమ్స్ లో మనకు చూపించారు. ఇంకా చివరిలో అంతిమ యుద్ధం ప్రారంభమైందంటూ గ్లిమ్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. అసలు ఎవరి అశ్వత్థామ, ఆయనకి ఈ కర్స్ ఎందువలన వచ్చింది అండ్ ఎందుకు ఇమోర్టల్ గా బతుకుతున్నారు, అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నారా, అండ్ ఈ కల్కికి అశ్వత్థామకి మధ్య రిలేషన్ ఏంటి, అలాగే కల్కి మాత్రమే అశ్వత్థామ శాపాన్ని తొలగించగలరా? సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నాకు చేయాల్సిన సాయం వల్ల ఒక్కటే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేయండి గురువు గారు. అశ్వత్థామ గురువైన ద్రోణాచార్యుడు ఎన్నో తపస్సులు పూజలు చేసిన తర్వాత శివుడు అనుగ్రహంతో అదే రిసెంబ్లెన్స్ తో అశ్వత్థామ జన్మించడం జరుగుతుంది. అశ్వత్థామ పుట్టడమే ఆయన తల మీద మెరిసే ఒక స్టోన్ తో పుడతాడు. ఆ స్టోన్ వల్ల ఆయనకి కొన్ని పవర్స్ అనేవి వస్తాయి. ఆ పవర్స్ ఏంటంటే హ్యూమన్ లో ఉండే స్ట్రెంత్ కన్నా ఆయనలో ఇంకెక్కువ స్ట్రెంత్ ఉంటది, అలాగే డ్యూరబిలిటీ, అలాగే యుద్ధంలో ఏవైనా గాయాలైనా కూడా చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పటికీ కూడా యవ్వనవంతుల్లో ఉండడానికి కూడా ఈ స్టోన్ అనేది సహాయపడుతుంది. సో ఇంకా మహాభారతం పాండవుల కౌరవుల యుద్ధం దగ్గరకు వచ్చేస్తే, పోతే భీష్ముడు చనిపోయిన తర్వాత ఆ టీం కి హెడ్ గా ద్రోణాచార్యుడు వ్యవహరిస్తాడు. సో ద్రోణాచార్యుడు ఉండడం వల్ల యుద్ధం గెలవడం అనేది చాలా కష్టం అండ్ ద్రోణాచార్యుని చంపడం అనేది ఇంపాసిబుల్. సో దానికోసం కృష్ణుడు అర్జునుడితో ఒక మాట చెప్తాడు, అశ్వత్థామ హత కుంజరహ. దాని తర్వాత యుధిష్ఠిరుడు ఒక ఏనుగుని అశ్వత్థామ పేరుతో చంపేయడం జరుగుతుంది. సో ఈ మాట మొత్తం నలువైపులా పాకి ద్రోణాచార్యుడి చెవిన పడుతుంది. సో ఇది విన్న తర్వాత ద్రోణాచార్యుడు తన అస్త్రాలన్నింటినీ కూడా నేల మీద ఇసిరేసి పరిజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. సో అంత పరిజ్ఞానంలో ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు ఆ ద్రోణాచార్యుడు తల నరికేయడం జరుగుద్ది. సో ఇది తెలుసుకున్న అశ్వత్థామ చాలా విపరీతమైన కోపంతో ఆ పాండవులను మొత్తాన్ని కూడా ఓడించాలని ఒక నారాయణ హస్త్రాన్ని వదలడం జరుగుద్ది. సో బేసికల్లీ ఆ నారాయణ హస్త్రానికి ఎవరైతే ఎదురెళ్తారో వాళ్ళకి ఆ నారాయణ హస్త్రం గట్టిగా బుద్ధి చెప్పుద్ది. పోతే ఆ అస్త్రానికి రెస్పెక్ట్ ఇచ్చి పక్కకు తప్పుకున్న వాళ్ళు మాత్రం ఆ అస్త్రం ఏమీ చెయ్యదు. ఇదే విషయం కృష్ణుడు అందరితో చెప్తాడు. సో అలా అశ్వత్థామ ఉపయోగించిన అస్త్రం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇంకా యుద్ధానికి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకునే టైంలో అశ్వత్థామతో పాటుగా కృతవర్మ, కృపాచార్య అనే ఈ ముగ్గురు కలిసి పాండవులు పడుకున్న ప్లేస్ కి వెళ్తారు అండ్ పాండవుల్ని చంపామనుకుని పాండవుల కుమారుల్ని చంపేయడం జరుగుద్ది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత భీముడు విపరీతమైన కోపంతో ద్రౌపదికి ఒక మాట ఇస్తాడు, ఎలాగైనా సరే నీ కుమారులను చంపిన వాళ్ళ తలను తీసుకొస్తానని. పోతే అశ్వత్థామ దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉంటుంది, అదే బ్రహ్మాస్త్ర. సేమ్ అదే విధంగా అర్జునుడి దగ్గర కూడా ఆ పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం ఉంటుంది. పోతే అవి రెండు ఒకేసారి ఎదురు పడితే భూమికి మంచిది కాదు, ఒక మహాప్రళయం వస్తుంది. ఈ విషయం వ్యాసుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు. దీంతో అర్జునుడు తను వేసిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాడు కృష్ణుడి సహాయంతో. పోతే అశ్వత్థామకి ఆ అస్త్రాన్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలీదు, ఎందుకంటే తన గురువు ద్రోణాచార్య అస్త్రాన్ని వదలడం తప్ప వెనక్కి తీసుకోవడం నేర్పించలేదు. సో అదే టైంలో అభిమన్యుడి భార్య గర్భంతో ఉంటుంది. అలా ఈ బ్రహ్మాస్త్ర వెళ్ళి అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న బిడ్డకి తగలడంతో ఇంకా జన్మించిన ఆ పిండం అనేది మరణించడం జరుగుద్ది. పోతే శ్రీకృష్ణుడు ఆ బిడ్డని బ్రతికించినప్పటికీ ఇలాంటి ఒక పని చేసిన అశ్వత్థామపై ఒక శాపం విధిస్తాడు. బేసికల్లీ ఇమ్మోర్టల్ అంటే ఒక వరం, బట్ అశ్వత్థామకి మాత్రమే ఎందుకు శాపంగా మారింది అంటే యుద్ధం వల్ల ఆయనకి అప్పటికే శరీరం నుంచి రక్తం కారుతుంది. పోతే ఆ గాయాలు ఎప్పటికీ మారకుండా ఆ శరీరం దుర్వాసనతో చీము నిత్తురుతో అలాగే ఉండాలని కృష్ణుడు శాపం విధిస్తాడు. పోతే భీముడు ఎలాగైనా సరే ఈ అశ్వత్థామాన్ని చంపేద్దామన్న కోపంతో వచ్చాడు కాబట్టి ఆయన తల మీద ఉండే ఆ స్టోన్ ని వాళ్ళు తీసుకోవడం జరుగుద్ది. సో ఆబ్వియస్ గా స్టోన్ తీసేస్తే ఆయన పవర్స్ కూడా నశించిపోతాయి కదా. సో కల్కి సినిమా ఆ ప్రోమోలో చూసుకుంటే అశ్వత్థామ మోకాల మీద కూర్చోవడం ఇదంతా కూడా యుద్ధంలో జరిగిన డ్రామా అయి ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఇది అశ్వత్థామ హిస్టరీ కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడం జరిగింది. సో ఈ క్యారెక్టర్ తెలియని వాళ్ళకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకా కమింగ్ టు ప్రెసెంట్ అశ్వత్థామ ఒక టెంపుల్లో జ్ఞానంలో ఉన్నట్టు చూపించారు. అలాగే అంతిమ యుద్ధం ప్రారంభమైంది అన్న డైలాగ్ కూడా మనకి గ్లిమ్స్లో పెట్టడం జరిగింది. సో వన్స్ కల్కి అశ్వత్థామ కలుసుకున్న తర్వాత అశ్వత్థామ శాపం తొలగించిన తర్వాత కల్కికి అశ్వత్థామ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అశ్వత్థామతో పాటుగా మిగిలిన ఇమోర్టల్స్ కూడా కల్కికి ట్రైనింగ్ ఇస్తారు. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే కల్కి మూవీ ఇలా ఉండబోవచ్చు. ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్స్ తో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా ఫైనల్లీ అశ్వత్థామ ఇమ్మోర్టల్ అయితే ఇంకా మన మధ్యన ఉన్నారా?
అంటే ఎక్కడున్నారు. పోతే ఒక కింగ్ తన బుక్ లో రాయడం జరిగింది. ఆ కింగ్ ఎవరంటే సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్. నేను యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దారి తెలియక తికమక పడుతుంటే ఒక పర్సన్ దారి చెప్పడం జరిగింది. ఆ పర్సన్ బాడీ చుట్టూ కూడా కవర్ చేసుకుని హెడ్ మీద ఒక స్టోన్ షేప్ లో ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. మా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ సపోర్ట్ ఏదో ఇచ్చేయండి గురువు గారు. ఇచ్చేయచ్చు కదా. థ్యాంక్ యూ.